Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నిర్గమకాండము 20వ అధ్యాయం 5వ వచనం. For I the Lord your God am a jealous God. Exodus chapter 20 verses 5. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా ప్రతినిత్యం మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రోషము కలిగిన దేవుడు. ఆయన సత్య స్వరూపై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాస యొక్క జీవితంలో దయచేసినటువంటి గొప్ప ఆశీర్వాదము వరము ఏంటి అంటే అది దేవుని యొక్క పరిశుద్ధాత్మని వరం. అది విశ్వాస యొక్క జీవితంలోను పరిశుద్ధాత్మని పని తరచుగా అలలు వలె ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది విశ్వాసుని యొక్క జీవితంలోను వారి యొక్క కుటుంబాలలోను వారసులపై కూడా కుమ్మరించి ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేది అంత శక్తివంతమైనది, అంతటి పరిశుద్ధతను కలిగి ఉన్నది. మరి ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ దేవుని ద్వేషించి పాపాలను శాపాలను వారి వారి తరతరముల కుటుంబాలకు కూడా శాపముగా నిలుస్తుంది. అందుకే దేవుడు రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన యందు మనము ప్రతినిత్యం కూడా భయభక్తులతోనూ దేవుని యందు విశ్వాసము గలవారమై మన యొక్క విశ్వాసి జీవితంలోను పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా దానిని సంతోషపెట్టే విధముగా మన యొక్క ప్రవర్తన నడత అనేది దేవునికి యథార్థంగా ఉండే విధముగా మనం జీవించాలంటున్నాడు దేవుడు. మరి ఆ జీవితాన్ని మనం పొందుకోవాలంటే మన యొక్క హృదయాలను మారు మనసు పొందుకొని దేవుని యొక్క ఆలోచనలతోనూ ఆయన మనలను చూస్తున్నాడని ఆ గ్రహింపును నీవు నేను మనమందరమును పొందుకొని ఉందుముగాక. ప్రార్థన. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సర్వానికి అధిపతి అయిన యెహోవా నీకే వందనాలు, స్తోత్రాలు. తండ్రి ప్రభువా, నీవు రోషము కలిగిన దేవుడవని మాతో మాట్లాడారు. ప్రభువా, నీకు వ్యతిరేకంగా మేమేమైనా తప్పులు గాని పాపములు గాని శాపములు గాని మేము చేసి ఉంటే దయచేసి మమ్మలను క్షమించండి. నీ కనుదృష్టికి మేము యథార్థంగాను నీతిగా నడుచుకొని ఎందు భయభక్తులు కలిగి జీవితాన్ని మా అందరికి దయచేయండి. ప్రభువా, పరిశుద్ధాత్మ వరము మాకు దయచేసినందుకు దేవా స్తోత్రము. విశ్వాస యొక్క జీవితంలోను ప్రభువా ఆశీర్వాదమును నెమ్మదిని నిన్ను స్వీకరించి నిన్ను ఆరాధించే కుటుంబంగా తయారు చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.